హాయ్. ఈరోజు మీకు అరటి చెట్టు గురించి కొన్ని తెలియని విషయాలు చెప్తాను. నేను మామూలుగా అరటి చెట్టు తినడానికి పండ్లనిస్తుంది. ఇంకా అరటి ఆకుల్లో భోజనం చేస్తాము. కొన్ని రకాల వ్రతాలు ఫంక్షన్లో అరటి ఆకులు అరటి బోదెలు ఉపయోగిస్తాము. సో ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. ఇంకా మీకు తెలియని విషయాలు ఏంటంటే, అరటి చెట్టు తన జీవితకాలంలో ఒకే ఒక్క పువ్వు పూస్తుంది, ఒకే ఒక్క గెలను వేస్తుంది. ఇంకా ఆ పువ్వు కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. అరటి పువ్వు అన్ని పువ్వుల్లాగా పైవైపు చూస్తూ, అంటే ఆకాశం వైపు చూస్తున్నట్లుగా పూయదు. అది నేలను చూస్తున్నట్లుగా కింది వైపు పూస్తుంది. ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే, అరటి పువ్వు దేవాలయాలలో ఉండే స్తంభాలు మూలలలో అరటి పువ్వు యొక్క డిజైన్ మనం ఎక్కువగా గమనిస్తాం. మీరు ఎప్పుడైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు చూడండి, ఒక చిన్న బొడ్డె లాంటిది, ఒక రౌండ్ షేప్ లాగా ఉంటుంది. మీరు అరటి పువ్వు షేప్ కనిపిస్తుంది మీకు. ప్రతి మ్యాక్సిమం చాలా దేవాలయాల్లో అరటి పువ్వు యొక్క షేప్ అనేది, డిజైన్ అనేది దేవాలయాల్లో మీరు గమనించవచ్చు. ఈసారి మీరు ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు బాగా గమనించండి. చాలా దేవాలయాల్లో అరటి పువ్వు షేపే కనిపిస్తుంది ప్రత్యేకంగా. ఇదే నేను చెప్పాలనుకున్న విషయం. మీరు ఈసారి టెంపుల్కి వెళ్ళినప్పుడు తప్పకుండా గమనించండి.